శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్స్ అవి అయ్యాయా? బ్రేక్ఫాస్ట్లు అయ్యాయా? లేకపోతే ఈ ఎండాకాలం చాలామంది టిఫిన్ మానేసి జావ తాగుతున్నారు. అవి తాగారా? టిఫిన్ కన్నా ఒక రకంగా అదే మంచిది. కాకపోతే టిఫిన్ అలవాటైపోయి మనకి బ్రేక్ఫాస్ట్ టైంకి టిఫిన్ తినాలనిపిస్తుంది. లేకపోతే పెందరాళ్ళే భోజనం చేయాలి. టిఫిన్ తినబోతే 12 నుంచి 11:30 నుంచి ఆకలి అనిపిస్తుంది కదా. అది అయినా రాత్రి నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, అందుకని ఆ ఫాస్ట్ని బ్రేక్ చేసి ఇదే బ్రేక్ఫాస్ట్. అది అయితే నిన్న మన సబ్స్క్రైబర్ మన వాళ్ళే రెగ్యులర్గా ఆవిడ వీడియోలు చూస్తారు, కామెంట్ చేస్తారు. సుధా గారు చాలా బాధ అయిన సంఘటన చెప్పారు, దాని గురించి మాట్లాడండి అన్నారు. అసలు ఏం మాట్లాడాలో మాటలు రావట్లేదు. ఒక కోడల్ని ఆడపడుచులు అత్తగారు కాల్చు తినేస్తున్నారట. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు బాధలు ఉన్నాయంటే నాకు ఎంతో ఆశ్చర్యం, చాలా బాధ, కోపం కూడా వచ్చేది. పూర్వం ఉండేవి, ఇప్పుడు అలా ఎవరు ఉంటున్నారు? ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. ఈ ఆడబడుచులు వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకోవాలి. ఏ పండగకో పిలిస్తే వచ్చి మర్యాదగా వచ్చి వెళ్ళాలి. అంతేగాని ఇంకా కాల్చు తినడం ఏంటండి? ఎంత బాధపడందే. 2 పిల్లల తల్లి విషం తాగి చనిపోయింది. విషం తాగో ఉరిపోసుకున్నాం అనుకుంటా, చనిపోయింది విషం తాగే. అయితే ఆ నింద భర్త మీద పడింది. ఆ బాధలో అతను చంపేసాడనో ఏదో ఇది తట్టుకోలేక 10 రోజులకి అతను విషం తాగి చచ్చిపోయాడు. ఈ పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఈ నాయనమ్మ చూడదు, మేనత్తలు చూడరు, ఎవరు చూడరు, అనాథాశ్రమానికి ఇచ్చేస్తారట. నిజానికి ఎంత దారుణమైన సంఘటన అండి అది. దాని గురించి ఏమైనా మాట్లాడుకుందుకు ఉండదా? వాళ్ళ మొగుడు పెళ్ళం వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటుంటే ఈ అత్తగారు ఎవరు? ఇంకా పెళ్లి చేశాక ఈ అత్తగారు బాధ్యత అయ్యింది. వాళ్ళు వచ్చి ఏమైనా చెప్తే కల్పించుకుని మాట్లాడాలి తప్ప వాళ్ళ సంసారాలు వాళ్ళని చేసుకొని ఇవ్వాలి కదా. అంతేగాని వీళ్ళు వెళ్ళి దూరిపోయి పైగా ఈ ఆడబడుచులు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సిగ్గుండాలి వాళ్ళకి. వాళ్ళకి అత్తగారులు ఉంటా, వాళ్ళని రానిచ్చి వాళ్ళు అలాగే మాటలు పడతారా? ఒకళ్ళని మాటలని వాళ్ళు ఎప్పుడు మాటలు పడరు. ఆ మనిషి చావుకు కారణం అయ్యారు. అన్నగారో తమ్ముడో అతని చావుకు కారణం అయ్యారు. ఈ పిల్లల్ని తల్లిదండ్రులు లేని వాళ్ళని చేశారు. కొని వీళ్ళు చూస్తారా అంటే అనాథాశ్రమానికి ఇస్తున్నారు. ఈ ఉసురంతా వీళ్ళ పిల్లలకి రేపొద్దున వాళ్ళకి కొట్టదా? ఆ ఉసురు వాళ్ళకి కొట్టడం అన్నీ ఎప్పటి విషయాలో. ఇప్పుడు 2 నిండు ప్రాణాలు పోయాయి. ఆ మనిషి 2 పిల్లల తల్లి అంత నిర్ణయం తీసుకుంది అంటే ఎంత బాధ కలిగి ఉంటుందో. కానీ ఒక్కొక్కసారి బాధపడుతూ క్షణికావేశంతో కూడా తీసేసుకుంటారు నిర్ణయం. జీవితం నీది, పిల్లలు నీ వాళ్ళు ఎవరో బాధపడితే నువ్వు యువతలకు వచ్చేసేయి. అంతేగాని అలా చచ్చిపోవడం ఏంటమ్మా? పిల్లల్ని వదిలేసి నీ పిల్లలకి ఎవరవుతారు? చాలా బాధ కలిగిందండి. ఇటు ఇలా బాధపడుతున్నారు. మగపిల్లలేమో ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టి మగవాళ్ళని చంపేస్తున్నారు. మగవాళ్ళందరూ చాలామంది మగపిల్లలు చట్టాలు మాకు అనుకూలంగా కూడా ఉండాలి, అన్నీ ఆడవాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి, మాకు కూడా అనుకూలంగా కోర్టులు మారాలి, చట్టాలు మార్చాలని వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళని ఏకంగా చంపేస్తున్నారు. లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టేసి బోల్డ్ డబ్బు రావాలని పెడుతున్నారు కేసులు. ఇలా రకరకాలుగా ఉందండి సమాజం. చెప్పగా భావ కాలుష్యం, సమాజం అంతా కుళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట. ఒక పండు కుళ్ళిపోతే ఆ పండు తినడానికి పనికొస్తుందా? పడేస్తాం కదా. అలాగే మనుషుల భావాలు కుళ్ళిపోయాయి. అందులో స్వచ్ఛత కానీ, కనీసం ఒక సగమైన స్వచ్ఛత కానీ, మంచితనం కానీ ఎక్కడా కనిపించడం లేదు. అందరూ అలా ఉన్నారా అంటే లేరు, కానీ చాలామంది అలాగే ఉన్నారు. 75% అలాంటివే వింటున్నాం, అలాంటివే చూస్తున్నాం. మరి ఆ కుటుంబ వ్యవస్థ, మరి వాళ్ళ కుటుంబం ఎలాంటి ఇదిలో పెరిగారు ఏంటి? ఈ స్నేహితుల ఆకర్షణలో పడి అలా తయారవుతున్నారా ఆడవాళ్ళు? అది తెలియట్లేదు. ఇటు ఇతను భార్యని తను చచ్చిపోయే బదులు ముందే తెలివితేటలుగా ధైర్యంగా ఉండి తల్లిను మొగుడికి చెప్పుకునే ఉంటుంది కదా చచ్చిపోయిన అమ్మాయి.
అప్పుడు అతను ధైర్యంగా వాళ్ళని, మీరు నా ఇంటికి వచ్చి నా పెళ్ళాన్ని మాట్లాడడానికి బాధపడడానికి మీరు ఏం హక్కు ఉంది, మీకు కావలసినవి తీసి పొంది మీరు వెళ్ళండి మర్యాదగా, తననేం అనడానికి వీల్లేదు అని అతను చెప్పుంటే ఆ అమ్మాయికి ఆ పరిస్థితి రాకపోను కదా. ఇదే ఆ మొగాడికి లేకపోగా నిందపడిందని చచ్చాడు భయంతో. రేపొద్దున ఏం కేసులు అవుతాయో ఏమవుతాయో ఏమనుకున్నాడో మరి. ఇటేమో ఇలా మగపిల్లలేమో ఇలా భయపడుతున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఏమీ అర్థం అవడం లేదండి. ఎన్ని రకాలుగా ప్రవచనకర్తలు గొంతెత్తి చెప్తున్నా అవన్నీ ఎవరి చెవుల్లోకి వెళ్ళడం లేదు. మన భారతదేశంలోనే ఉంటూ మన వాళ్ళలా చలామణి అవుతూ యూట్యూబర్స్ వాళ్ళు వేరే దేశానికి సపోర్ట్ చేస్తున్నారు, శత్రు దేశానికి. అక్కడ కన్నీ చేరేస్తున్నారు డబ్బు కోసం. అంతా డబ్బు 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 అయిపోయింది అంతే. డబ్బు పిచ్చి అలా ఒక పిశాచల్లా పట్టేసింది మనుషుల్ని. పూర్వం తలంటు పోసుకుని చింత చెట్ల దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి వెళ్తే ఇప్పుడు అన్ని చింత చెట్లు ఉండట్లేదు, ఇదివరకు ఎక్కువ ఉండేవి. చింత చెట్ల దగ్గర నుంచి వెళ్తే దెయ్యం పడుతుందని ఇవ్వరు. అలాగా వేటి కింద నుంచి పోతున్నారో వీళ్ళు. డబ్బు పిశాచం అనేది మనుషులకి పట్టేసి వివేకం విచక్షణ ఏమీ పనిచేయట్లేదండి. కామం, డబ్బు పిచ్చి, తిండి, ఏది పడితే ఇది మనకు పడుతుంది, ఇది మనకు పడదు, ఇది తినచ్చు తినకూడదు అనే ఒక ఇది లేదు. ఏది పడితే అది బళ్ళ మీద ఉండడం తినడం. శరీరం బాధపడితే 4 రోజులు పడుతుంది, ఏవో మందులు మింగుతున్నారు, మళ్ళీ మామూలే. బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ 3 డబ్బు, తిండి, కామం, ఈ 3 రాజ్యం వెళ్తున్నాయి అంతే. అవినీతి, ఆ డబ్బు అంటే అవినీతితో కూడిన డబ్బు. అది స్వచ్ఛమైన మంచిగా వచ్చిన డబ్బు కాదు. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు, ఏమైనా చేసేస్తున్నారు. ఆ పిల్లలన్నీ అనాథాశ్రమానికి ఇచ్చేస్తారంటే ఎంతో బాధ కలిగింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ పోయి అన్నాళ్ళు వీళ్ళు ఎన్ని కష్టాలు, ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడ్డా పిల్లల్ని బాగా చూసుకుని ఉంటుంది కదా. ఒక నిమిషం ఆలోచించి పిల్లల గురించి ఆలోచించొద్దా? ఇలా క్షణికావేశంతో లోనయ్యి వాళ్ళు, ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు అసలుకి పిల్లలు లేకుండా ఉంటే వాళ్ళకి నయం. ఆ పిల్లలు ఇప్పుడు అనాథాశ్రమానికి వెళ్తే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది పాపం. ఇవి ఈ మేనత్తలు చూడరు, మా నాయనమ్మ చూడదు. ఏంటో ఏం చెప్పనండి వీటి గురించి. చెప్పమంటే మనసంతా బాధపడిపోవడం తప్ప ఏం లేదు. నిన్న అలాగే మనసు బాధతోనే చేశాను రకరకాల విషయాలు చూసి. ఇవాళ అంతా ఎంతో కష్టంగా ఉంది. కానీ తర్వాత సీరియల్స్ అండి, ఈ సీరియల్స్ ఒకటి ప్రధాన కారణం. అవి ప్రభావం చాలా చూపించేస్తున్నాయి. అందులో మంచి సీరియల్స్ ఏమైనా ఆడవాళ్ళే కించపరుచుకుంటూ వస్తున్న సీరియల్స్ ఆడవాళ్ళు చూసేస్తున్నారు. మన ఆడవాళ్ళు నిజంగా అంత దుష్టులా? కాఫీలో విషం కలిపి ఇచ్చి దొకత్తి, కడుపుతో దానికి అబార్షన్ ఎలా చేయాలో చేసి దొకత్తి, ఒక్కొక్కళ్ళకి 2 సెటప్లు ఉన్న సీరియల్స్. ఇలాంటి సీరియల్స్ చూడవలసినవి. అత్తగారు కాల్చు తినేసి ఇవా? మన ఆడవాళ్ళని మంచివాళ్ళు లేరా? మన ఆడవాళ్ళలో ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళు లేరా? ఎంతో ప్రజ్ఞావంతులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద కంపెనీలు నడిపే వాళ్ళు, మంచివాళ్ళు వీళ్ళందరూ లేరా? అలాంటివి ఏమైనా ఒక ఇదివరకు ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ వచ్చేది, అలాంటి సీరియలు, డొక్కా సీతమ్మ గారి సీరియలు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి సీరియలు, సరోజినీ నాయుడు లాంటి సీరియల్, అలాంటివి తీస్తే ఎందుకు చూడరండి? చూస్తారు. ఓ పిచ్చి సీరియళ్ళు తీసేయడం, కక్షలు అవే మనుషుల మీద చాలా వరకు ప్రభావం చూపించేస్తుంది. 10-15 ఏళ్ల క్రితం ఇంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. ఫోన్లు ఒకటి, ఇదొకటి, ఈ సీరియళ్ళు ఒకటి. ఎవరు నొచ్చుకున్నా, ఎవరు కోపం వచ్చినా సరే ఆ పిచ్చి సీరియళ్ళు ఏవైతే కక్షలు కార్పణ్యాలతో కూడిన సీరియల్స్ ఎవరైతే చూస్తారో అది చాలా ఇది ఇల్లంతా నెగిటివ్ వైబ్రేషన్సే తిరుగుతూ ఉంటాయి అంతే. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ సీరియల్ రాత్రి 10 దాకా 11 దాకా అవే సీరియల్. కొన్ని ఇంకా మధ్యాహ్నం నుంచే వస్తూ ఉంటాయి. అసలు వాటి వల్ల కూడా మనుషుల స్వభావాలు మారిపోతున్నాయి, ఇలా చావులకు కారణాలు అవుతున్నాయి అన్నమాట. ఇదండి ఈరోజు నేను చెప్పే ఇది. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మనుషుల్లో మార్పు తీసురా, ఎవరి చావుకి ఎవరు కారణాలు కాకుండా చూడు తండ్రి.
దుర్మార్గపు దుష్టపు ఆలోచనలు మనుషుల్లో రానివ్వకు అని మాత్రం ప్రార్థిస్తున్నాను. నేను చేయగలిగింది అదే కాబట్టి మీరందరూ కూడా అలాగే అనుకోండి. అది ఇవ్వండి. నేను ఇవాళ చెప్పే నా బాధ ఈ నిన్న సుధాగారు చెప్పిన విషయం మీద చేసిన టాపిక్ ఇది. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అక్కడ మాట్లాడుకుందాం. మరి ఈ సమాజం మారాలి, మంచి మార్పు రావాలి, మంచి సీరియల్స్ రావాలి అని అందరూ కోరుకోండి. ఉంటాను. మరి మీ స్నేహితురాలు విజయ పన్నాల. కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మీ అభిప్రాయం అక్కడ మాట్లాడుకుందామా? మరి ఉంటాను.